లైఫ్‌లో మనం చేసే వన్ ఆఫ్ ద మేజర్ మిస్టేక్స్ ఏంటంటే, ఒక పర్టిక్యులర్ మెటీరియల్ పొజెషన్స్ లేదంటే రిలేషన్‌షిప్స్ లేదంటే పర్సన్ అప్రిషియేషన్, అటెన్షన్ వెనకాల మనం చేస్తూ ఉంటాం. నాకు నలుగురు మెచ్చుకోవాలి, నాకు అప్రిషియేషన్ కావాలి, నాకు అటెన్షన్ ఉండాలి, నా సర్కిల్‌లో నాకు కొద్దిగా ఫేమ్ ఉండాలి. సో, ఆ ఫేమ్ కోసము, ఆ అటెన్షన్ కోసం చేస్తూ ఉంటాము. అది నంబర్ 1. అలాగే నాకు కావాల్సిన మెటీరియల్ పొజిషన్స్, ఆ బైక్, ఆ కార్ లేదంటే జాబ్, హౌస్, ఇవి నాకు కావాలి అని వాటి వెనకాల కూడా చేస్తూ ఉంటాను. సో, నా ఫోకస్ ఇప్పుడు 10 ఐటమ్స్ మీద స్ప్లిట్ అయిపోయి 10 ఐటమ్స్ మీద స్ప్లిట్ ఫోకస్ ఉంటుంది. అలా ఉన్నప్పుడు నేను ఏది సాధించలేను. నాకు ఏది దక్కదు. 10 ఐటమ్స్ మీద నా ఫోకస్ ఇటు రిలేషన్‌షిప్స్ మీద, అటు ఫ్రెండ్‌షిప్ మీద, అలాగే అటు ఈ మెటీరియల్ అన్నీ కావాలి అని 10 ఐటమ్స్ మీద నా ఫోకస్ పెడితే దాన్ని బ్యాలెన్స్ చేయడం చాలా చాలా డిఫికల్ట్. ఇన్‌స్టెడ్ నా ఫోకస్ ఒక ఫండమెంటల్ పర్పస్ మీద ఉంటే నేను ఏ పొజిషన్‌కి వెళ్ళిపోతాను అంటే ఇవన్నీ ఆటోమేటిక్‌గా నా వైపు అట్రాక్ట్ అయిపోతాయి. నా పర్సనాలిటీ మ్యాగ్నెటిక్ అయిపోతుంది. ఆ ఫండమెంటల్ ఫోకస్ ఎక్కడ ఉండాలి అంటే నా గ్రోత్. ఎవ్రీ సింగిల్ డే నేను ఎలా గ్రో అవుతున్నాను, అది ఒకటి పర్సనల్గా, స్పిరిచువల్గా, మోరల్గా, ఎథికల్గా, అలాగే సోషల్గా, ఈ అన్ని యాంగిల్స్లో నేను ఏ విధంగా గ్రో అవుతున్నాను. ఎవ్రీ సింగిల్ డే నా ఆబ్జెక్ట్ అదే అయి ఉండాలి. నా గోల్ కూడా, నేను ప్లాన్ చేసుకునే గోల్స్ కూడా ఈ మెటీరియల్ పొజిషన్స్ మీద, మెటీరియలిస్టిక్ గోల్స్ ఉండకూడదు. నా గ్రోత్ని బేస్ చేసుకుని నా గోల్స్ ఉండాలి. నేను ఈ మంత్లో నేను ఎంత లెర్న్ చేశాను, ఎన్ని బుక్స్ చదివాను, నా స్పిరిచువల్గా నేను ఎంత డెవలప్ అయ్యాను, మెంటల్గా నేను ఎంత స్ట్రాంగ్ అయ్యాను, లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ని నేను ఎలా ఫేస్ చేశాను. ఈ విధంగా ఎవ్రీ సింగిల్ మంత్ మన గోల్స్, ఆ లెర్నింగ్ కర్వ్ని బేస్ చేసుకొని, ఆ ప్రోగ్రెస్ని బేస్ చేసుకొని మన గోల్స్ ప్లాన్ చేసుకోవాలి. కానీ నేను స్పెసిఫిక్గా ఈ ర్యాంక్ కొట్టాలి, స్పెసిఫిక్గా ఈ మార్క్స్ నాకు రావాలి, లేదంటే స్పెసిఫిక్గా పర్టికులర్గా ఈ జాబ్ నాకు కావాలి, ఈ పొజిషన్స్ కావాలి, నా చుట్టూ ఈ పర్టికులర్ కార్, ఈ బైక్, ఈ విధంగా మనం మన చుట్టూ ఉన్న మెటీరియల్ ఐటమ్స్ అన్నింటినీ స్ప్లిట్ చేసేసి ఫోకస్ దాని మీద పెడితే దాన్ని బ్యాలెన్స్ చేయడం అది ఇంపాసిబుల్. దాన్ని ఎవరు కూడా బ్యాలెన్స్ చేయలేరు. కనుక నా పర్సనాలిటీ నేను ఎంతవరకు ఎదగాలి, ఎంత ప్రోగ్రెస్ అవ్వాలి అంటే నేను ఒక మ్యాగ్నెటిక్ పర్సనాలిటీగా మారిపోవాలి. అప్పుడు ఇవన్నీ ఆటోమేటిక్గా నా వైపు వచ్చేస్తాయి. నాకు కావాల్సిన జాబ్ ఆఫర్స్ నాకు రావాలి, నేను అక్కడికి వెళ్ళకూడదు. అంటే నా గ్రోత్ అలా ఉండాలి, నా నాలెడ్జ్ అలా ఉండాలి. అలాగే నాకు కావాల్సిన కార్ నా దగ్గరికి రావాలి, నేను దాని వెనకాల చేయకూడదు. అలాగే నేను ఇష్టపడిన పీపుల్, నా ఫ్రెండ్స్ లేదంటే రిలేటివ్స్, వీళ్ళందరూ నా వైపుకు రావాలి. కానీ నేను వాళ్ళ వెనకాల చేయడం, నేను వాళ్ళ అటెన్షన్ కోరుకుంటూ ఉండడం కాన్స్టెంట్గా, అది చేయకూడదు. నా పర్సనాలిటీ ఎంత డెవలప్ అవ్వాలి, నా ఎవ్రీ సింగిల్ డే నా నాలెడ్జ్, నేను ఎథికల్గా, స్పిరిచువల్గా ఏ విధంగా డెవలప్ అవ్వాలి అంటే ఈ అటెన్షన్ ఆటోమేటిక్గా నా వైపు రావాలి. అది రాకపోయినా పర్లేదు, కానీ నా పర్సనల్ సాటిస్ఫాక్షన్ మెయిన్ ఈ గ్రోత్ కర్వ్ మీదే ఉంటుంది. ఎవ్రీ సింగిల్ మంత్ నేను గ్రో అవుతున్నాను. ర్యాంక్ రాకపోయినా పర్లేదు, అనుకున్న మార్క్స్ రాకపోయినా పర్లేదు. అఫ్కోర్స్ మనకి ఒక గోల్ ఉండాలి, కానీ ఒకవేళ ఆ గోల్ అచీవ్ చేయకపోయినా ఈ గోల్ నేను అచీవ్ చేశానా లేదా, నా లెర్నింగ్ కర్వ్లో నేను ఉన్న గోల్స్ని నేను అచీవ్ చేశానా లేదా, నేను ఎన్ని బుక్స్ చదివాను, ఎంత నాలెడ్జ్ గెయిన్ అయ్యింది, స్పిరిచువల్గా నా స్క్రిప్చర్స్ నేను చదువుతున్నానా, నేను లాజికల్గా ఉన్నానా, రేషనల్గా ఉన్నానా, ఈ ఆస్పెక్ట్, ఆల్ రౌండ్ ఆస్పెక్ట్లో డెవలప్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. ఆల్రౌండ్ ఆస్పెక్ట్లో డెవలప్మెంట్ అయితే నేను ఒక మ్యాగ్నెటిక్ పర్సనాలిటీని క్రియేట్ చేస్తాను. అప్పుడు నాకు కావాల్సిన పొజిషన్సే కాదు, నేను ఇప్పుడు ఏదైతే కావాలి అనుకుంటున్నానో దానికంటే బెటర్ ఆ టైంలో వస్తాయి. కానీ ఇప్పుడు నా గ్రోత్ని ఫోకస్ చేయకుండా వీటి వెనకాల నేను వెళ్ళానంటే నేను యాక్చువల్గా నా లైఫ్లో నేను కాంప్రమైజ్ అయిపోతున్నాను. అలా కాంప్రమైజ్గానే జీవితం మొత్తం నేను లీడ్ చేయాల్సి వస్తుంది. అందుకే మన స్క్రిప్చర్స్, భగవద్గీతలో కూడా ఉద్ధరేద్ ఆత్మానాం అంటాడు. అంటే నీ ఆత్మను ఉద్ధరించుకో అని చెప్తాడు. అంటే నన్ను నేను డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఎవ్రీ సింగిల్ డే నన్ను నేను డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అది వన్ ఆఫ్ ద మెయిన్ పర్పసెస్ అని చెప్పవచ్చు. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఆఫ్ అవర్ లైఫ్, గ్రోత్ ఎప్పుడైతే ఆగిపోతుందో
అక్కడి నుంచి మనం మన డీక్లైన్ స్టార్ట్ అయిపోయినట్టే. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రాయిని పైకి విసిరారు, అది యాక్సలరేషన్ ఉన్నంతసేపు పైకి వెళ్తుంది. ఏ మినిట్లో అయితే అది ఆగిందో అక్కడి నుంచి వెనక్కి వచ్చేస్తుంది, అక్కడ ఆగి ఉండదు కదా. సో మన గ్రోత్, ఒకరోజు మీరు మీ టైం టేబుల్ మిస్ అయ్యారు అంటే, ఒకరోజు మీరు ఒక పేజ్ చదవడం నెగ్లెక్ట్ చేశారు అంటే, ఆ రోజు మీరు ఒక స్టెప్ కిందకి వచ్చేసినట్లే. సో ఈ విధంగా గ్రోత్ 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 గ్రోత్, అది కూడా ఆల్రౌండ్ గ్రోత్, పర్టికులర్గా స్పిరిచువల్ ఆస్పెక్ట్లో, ఎథికల్ మోరల్ ఆస్పెక్ట్లో. ఓన్లీ అకాడమికే కాదు, అకాడమిక్ ఎలాగో కాలేజ్లో 8 hours అకాడమిక్స్ అవుతుంది, కానీ ఈ ఆల్రౌండ్ పర్సనాలిటీ, ఎథిక్స్, మోరల్స్ అండ్ స్పిరిచువల్ ఆస్పెక్ట్లో ఉద్ధరించుకోవాలి, మీ ఆత్మను ఉద్ధరించుకోవాలి. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకుంటూ ఉంటున్నారో, దాన్ని బేస్ చేసుకొనే మీ సక్సెస్ని మీరు మెజర్ చేసుకుంటున్నారు, అప్పుడు మీ పర్సనాలిటీ మ్యాగ్నెటిక్గా అవుతుంది. సొసైటీ అటెన్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదు, ఫ్రెండ్స్ మిమ్మల్ని అప్రిషియేట్ చేసినా చేయకపోయినా పర్లేదు, దానివలన అసలు మీ లైఫ్లో వాల్యూ పెరగడం కానీ తగ్గడం కానీ ఏమీ ఉండదు. సేమ్ థింగ్ బైబిల్లో కూడా వస్తుంది, మీ హృదయాన్ని మీరు కడిగివేయండి అంటాడు. అంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పూర్తిగా తీసేయండి, మీరు టోటల్ పాజిటివ్ ఎనర్జీని మీ హార్ట్లో మీరు దింపేసుకోండి అన్నది. సో మీరు అది కూడా సేమ్, అంటే మన స్కిల్స్ని, టాలెంట్స్ని, పాజిటివిటీని, పర్సనాలిటీని, దీన్ని డెవలప్ చేసుకుంటూ ఉండాలి. ఖురాన్లో కూడా కద్ అఫ్లహ మన్ జక్కాహా కద్ ఖాబ మన్ దస్సాహా అని అంటాడు. అంటే ఎవరైతే తన ఆత్మను పరిశుద్ధపరుచుకున్నాడో అతను సఫలుడైపోయాడు, ఎవరైతే దాన్ని అణిచివేశాడో తను ఫెయిల్ అయిపోయాడు అన్నది. సో మన ఆత్మ చెప్పేస్తుంటుంది, నేను లేజీగా ఉన్నాను అంటే ఇక్కడ బెల్ కొట్టేస్తూ ఉంటుంది, నేను ఒకవేళ ఒక రాంగ్ డైరెక్షన్లో వెళ్ళాను అంటే ఇక్కడ బెల్ కొట్టేస్తూ ఉంటుంది, నేను తప్పు చేస్తున్నాను అంటే ఇక్కడ బెల్ కొట్టేస్తూ ఉంటుంది, నేను ఇండిసిప్లిన్గా ఉన్నాను అంటే ఇక్కడ బెల్ కొట్టేస్తుంది, నా గోల్స్ రాంగ్ ఉన్నాయి, నా అంబిషన్స్ రాంగ్ ఉన్నాయి, నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను, నా గ్రోత్ పట్ల నేను అంత ఫోకస్ లేదు అంటే ఇక్కడ ఎవ్రీడే బెల్ కొడుతూనే ఉంటుంది. ఆ బెల్ని అణిచివేస్తే మీరు ఫెయిల్ అయిపోయినట్టే. అదే అక్కడ స్క్రిప్చర్లో వచ్చింది. ఎప్పుడైతే ఇక్కడ మాట మీరు వింటారో, మీ గ్రోత్ మీద మీ ఫోకస్ ఉంటుందో, దీన్ని డెవలప్ చేసుకుంటారో, ఈ పాజిటివ్ ఎనర్జీతో మన హార్ట్ని మనం నింపేస్తామో, మీరు అప్పుడు ఈ మ్యాగ్నెటిక్ పర్సనాలిటీని డెవలప్ చేసుకుంటారు. ఆ పర్సనాలిటీ రావడం టైం పడుతుంది. అప్పటి వరకు మీ చుట్టుపక్కల మీకు కావాల్సిన మెటీరియల్ పొజిషన్స్ కానీ, మేబీ రెస్పెక్ట్, అటెన్షన్, అది మీకు దక్కకపోవచ్చు, బట్ నో ప్రాబ్లం, దాని అవసరం కూడా లేదు మనకి. కానీ ఒక స్టేజ్కి మీరు వెళ్ళిపోయిన తర్వాత మీరు వద్దన్నా సరే అవి మీ చుట్టుపక్కల అలా మీకు మ్యాగ్నెటిక్గా అవి వచ్చేస్తాయి, ఇంకా మీ చుట్టే ఉంటాయి. సక్సెస్ఫుల్ పీపుల్ ఎగ్జాంపుల్స్ కూడా అదే ఉంటుంది. సో కనుక లిజన్ టు యువర్ హార్ట్, లిజన్ టు యువర్ సోల్, అండ్ మిమ్మల్ని మీరు ఈ ఆల్రౌండ్ ఆస్పెక్ట్లో డెవలప్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.